అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లుగా ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం అదుపు తప్పి సమీపంలోని ఒక నివాస ప్రాంతంలో కూలిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నట్లుగా గుర్తించారు. అయితే విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మరణించిన వారిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. ఇక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడని, ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ దురదృష్టకర సంఘటన వల్ల ఎయిర్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపింది. బాధిత కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంపైనే ప్రస్తుతం తమ దృష్టి ఉందని ఎయిర్ ఇండియా ప్రకటనతో పేర్కొంది. ఇక విషాదకరమైన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బోయింగ్ సంస్థ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ దర్యాప్తునకు తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో ఆసుపత్రులకు వెళ్లి క్షతగాతులను పరామర్శించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించారని తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైందన్నారు. మృతుల గురించి తెలుసుకునేందుకు DNA పరీక్షలు చేస్తున్నామని, DNA టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తామని అన్నారు. क्या भैया बता पैसेंजर अंदर से to help Karisma na? You are too busy. రెడ్డికి అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మోదీ ఈ రోజు అహ్మదాబాద్ వెళ్లబోతున్నారు. అక్కడ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను కూడా ప్రధాని పరామర్శించబోతున్నారు. అనంతరం విమానం కూలిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. పీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా వెళ్లబోతున్నట్లు సమాచారం.